హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ బై వర్ధిని. సో ఎప్పటిలాగా ఈరోజు కూడా కొన్ని డైలీ వాడే వాక్యాలు చూసేద్దామండి. వీడియో స్కిప్ చేయక చూడండి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ వన్, నేను చెప్పింది నీకు గుర్తు ఉందా? నేను చెప్పింది నీకు గుర్తు ఉందా? డూ యూ రిమెంబర్ వాట్ ఐ సెడ్? డూ యూ రిమెంబర్ వాట్ ఐ సెడ్? డూ యూ రిమెంబర్ వాట్ ఐ సెడ్? వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళు. వచ్చిన దారిలోనే వెనక్కు వెళ్ళు. గో బ్యాక్ ద వే యూ కేమ్. గో బ్యాక్ ద వే యూ కేమ్. ఏ దారిలో వచ్చావో అదే దారిలో వెనక్కి వెళ్ళు అని. వేరే దారిలో వాళ్ళని ఎందుకు తీసుకొని వెళ్ళారు? వేరే దారిలో వాళ్ళను ఎందుకు తీసుకొని వెళ్ళారు? వై డిడ్ యూ టేక్ దెమ్ ఇన్ ఏ డిఫరెంట్ పాత్? వై డిడ్ యూ టేక్ దెమ్ ఇన్ ఏ డిఫరెంట్ పాత్? ఇన్ ఏ డిఫరెంట్ పాత్. నెక్స్ట్ సెంటెన్స్, మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నువ్వు ఏమేమి తిన్నావో చెప్పు. మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నువ్వు ఏమేమి తిన్నావో చెప్పు. వాట్ డిడ్ యూ ఈట్ అట్ యువర్ ఫ్రెండ్ హౌస్? వాట్ డిడ్ యూ ఈట్ అట్ యువర్ ఫ్రెండ్ హౌస్? అట్ యువర్ చెప్పాలి. నువ్వు ఎంత తక్కువ తింటే అంత మంచిది. నువ్వు ఎంత తక్కువ తింటే అంత మంచిది. ద లెస్ యూ ఈట్ ద బెటర్. ఇక్కడ ఎంత తక్కువ మాట్లాడితే, ఎంత తక్కువ నవ్వితే ఇట్లా అంటుంటాం కదా, అప్పుడు కామన్గా వాడే వర్డ్స్ వచ్చేసి ద లెస్ అని వాడుతూ ఉంటాం స్టార్టింగ్లో. నెక్స్ట్ చూడండి, నువ్వు ఎంత తక్కువ ఆమెతో మాట్లాడితే అంత మంచిది. ద లెస్ యూ టాక్ టు హర్ ద బెటర్. అంత మంచిది, ద బెటర్. ద లెస్ యూ టాక్ టు హర్ ద బెటర్ అని చెప్తూ ఉంటాం అనమాట. ఇది చాలా కామన్గా వాడుతూ ఉంటాను అనమాట. నువ్వు ఎంత తక్కువ మొబైల్స్ చూస్తే, తక్కువ ఇక్కడ మొబైల్స్ కాదు సారీ, మొబైల్ చూస్తే అంత మంచిది. అంటే ఎంత తక్కువగా నువ్వు ఫోన్ చూస్తే అంత మంచిది. అంటే ద లెస్ యూ వాచ్ మొబైల్ ద బెటర్. ద లెస్ యూ వాచ్ మొబైల్ ద బెటర్ అంటుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్, అతని మాటలు అస్సలు నమ్మకు. అతని మాటలు అస్సలు నమ్మకు. డోంట్ బిలీవ్ హిజ్ వర్డ్స్ ఎట్ ఆల్ అంటాం. డోంట్ బిలీవ్ హిజ్ వర్డ్స్ ఎట్ ఆల్. డోంట్ బిలీవ్ హిజ్ వర్డ్స్ ఎట్ ఆల్. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. బీ కేర్ఫుల్ వెన్ యూ స్పీక్. బీ కేర్ఫుల్ వెన్ యూ స్పీక్. బీ కేర్ఫుల్ వెన్ యూ స్పీక్. నువ్వు అందరితో మాట్లాడినట్టుగా నాతో మాట్లాడలేవు. నువ్వు అందరితో మాట్లాడినట్టుగా నాతో మాట్లాడలేవు. యూ కాంట్ టాక్ టు మీ లైక్ టాక్ టు ఎవ్రీ వన్ ఎల్స్. యూ కాంట్ ఆర్ యూ కెనాట్ టాక్ టు మీ లైక్ యూ టాక్ టు ఎవ్రీ వన్ ఎల్స్. అందరితో మాట్లాడినట్లుగా నాతో నువ్వు మాట్లాడలేవు అని దీని మీనింగ్. తెలియకుండా మాట్లాడితే ఇలానే ఉంటుంది. తెలియకుండా మాట్లాడితే ఇలానే ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. You talk without knowing anything. You talk without knowing anything. ఏమీ తెలియకుండా మాట్లాడితే ఇలానే ఉంటుంది అని మీనింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం ఇంకొకటి లాంటిది. నీ మాటలు నీకు తప్ప ఎవ్వరికి అర్థం కాదు. నీ మాటలు నీకు తప్ప ఎవరికి అర్థం కాదు. నో వన్ అండర్స్టాండ్స్ యువర్ వర్డ్స్ ఎక్సెప్ట్ యూ. నో వన్ అండర్స్టాండ్స్. నో వన్ అండర్స్టాండ్స్ యువర్ వర్డ్స్ ఎక్సెప్ట్ యూ. నీకు తప్ప ఎవరికి అర్థం కావు నీ మాటలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏమి చేస్తున్నారు? వాట్ ఆర్ దే డూయింగ్ అంటాం. వాట్ దే ఆర్ డూయింగ్ అనకూడదు. వాట్ ఆర్ దే డూయింగ్ రావాలి. అంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రావాలన్నమాట. వాళ్ళు ఏమీ చేయడం లేదు. వాళ్ళు ఏమీ చేయడం లేదు. దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. నేను నా జీవితం అంతా ఈ ఇంట్లో గడపలేను. నేను నా జీవితం అంతా ఈ ఇంట్లో గడపలేను. ఐ కెనాట్ స్పెండ్ మై హోల్ లైఫ్ ఇన్ దిస్ హౌస్. ఐ కెనాట్ స్పెండ్ మై హోల్ లైఫ్ ఇన్ దిస్ హౌస్. ఆమెను ఇంకా కాసేపు చదువుకోనివ్వు. ఆమెను ఇంకా కాసేపు చదువుకోనివ్వు. లెట్ హర్ స్టడీ ఎ లిటిల్ మోర్ అంటాం. లెట్ హర్ స్టడీ ఎ లిటిల్ మోర్. లెట్ హర్ స్టడీ ఎ లిటిల్ మోర్. ప్రస్తుతానికి నేను చదువుకుంటున్నాను. ప్రస్తుతానికి నేను
చదువుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ స్టడీయింగ్. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ స్టడీయింగ్. యాజ్ ఆఫ్ నౌ అంటే ప్రస్తుతానికి అనేసి. ప్రస్తుతానికి నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ప్రస్తుతానికి నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ వర్కింగ్ ఇన్ వన్ ప్రైవేట్ కంపెనీ. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ వర్కింగ్ ఇన్ వన్ ప్రైవేట్ కంపెనీ. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ వర్కింగ్ ఇన్ వన్ ప్రైవేట్ కంపెనీ. అండ్ నెక్స్ట్ వన్, అతను వాళ్ళ నాన్నగారిలాగానే ఉంటారు. అతను వాళ్ళ నాన్నగారిలాగానే ఉంటారు. హీ లుక్స్ లైక్ హిస్ ఫాదర్. హీ లుక్స్ లైక్ హిస్ ఫాదర్. ఇది నేను చేసి ఉండాల్సింది కాదు. ఇది నేను చేసి ఉండాల్సింది కాదు. ఐ షుడెంట్ హ్యావ్ డన్ దిస్. ఐ షుడెంట్ హ్యావ్ డన్ దిస్. ఐ షుడెంట్ హ్యావ్ డన్ దిస్. మీరు ఇలా ఎందుకు చేశారో నాకు తెలుసా. మీరు ఇలా ఎందుకు చేశారో నాకు తెలుసా. డు ఐ నో వై యూ డిడ్ లైక్ దిస్. డు ఐ నో నాకు తెలుసా. డు ఐ నో వై యూ డిడ్ లైక్ దిస్. నువ్వు ఇది ఇలా ఎందుకు చేసావో నాకు తెలుసా అని అన్నమాట. దానికోసమే నువ్వు కారమ్మాల్సి వచ్చిందా. మనం జనరల్గా అంటూ ఉంటాం, దీనికోసమా నువ్వు కారమ్మాల్సి వచ్చింది అని. సో ఇలా దానికోసమేనా నువ్వు కారమ్మాల్సి వచ్చిందా. డిడ్ యూ హ్యావ్ టు సెల్ యువర్ కార్ జస్ట్ ఫర్ దట్ ఓన్లీ. జస్ట్ ఫర్ దట్ ఓన్లీ. దానికోసమే అంటుంటాం కదా అట్లా. దానికోసమే నువ్వు లోన్ తీసుకోవాల్సి వచ్చిందా. దానికోసమే నువ్వు లోన్ తీసుకోవాల్సి వచ్చిందా. లోన్ తీసుకోవాల్సి వచ్చిందా అంటే డిడ్ యూ హ్యావ్ టు టేక్ ఎ లోన్ జస్ట్ ఫర్ దట్ ఓన్లీ. డిడ్ యూ హ్యావ్ టు టేక్ ఎ లోన్ జస్ట్ ఫర్ దట్ ఓన్లీ. దానికోసమే నువ్వు లోన్ తీసుకోవాల్సి వచ్చిందా అని. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం ఇంకొకటి. నువ్వు దీనికోసమే ఇక్కడికి రావాల్సి వచ్చిందా. దీనికోసమే నువ్వు ఇక్కడికి రావలసి వచ్చిందా. డిడ్ యూ హ్యావ్ టు కమ్ హియర్ జస్ట్ ఫర్ దట్ ఓన్లీ. డిడ్ యూ హ్యావ్ టు కమ్ హియర్ జస్ట్ ఫర్ దట్ ఓన్లీ. జస్ట్ ఫర్ దట్ ఓన్లీ. దీనికోసమే నువ్వు ఇక్కడికి రావాల్సి వచ్చిందా అనేసి. నువ్వు దానికోసమే ఆమెను తిట్టవలసి వచ్చిందా. నువ్వు దానికోసమే ఆమెను తిట్టవలసి వచ్చిందా. డిడ్ యూ హ్యావ్ టు స్కోల్డ్ హర్ జస్ట్ ఫర్ దట్ ఓన్లీ. డిడ్ యూ హ్యావ్ టు స్కోల్డ్ హర్ జస్ట్ ఫర్ దట్ ఓన్లీ. దీనికోసమే నువ్వు ఆమెను తిట్టాల్సి వచ్చిందా. నా పర్స్ ఎక్కడ వదిలేశానో నాకు గుర్తు లేదు. ఐ డోంట్ రిమెంబర్ వేర్ ఐ లెఫ్ట్ మై పర్స్. ఐ డోంట్ రిమెంబర్ వేర్ ఐ లెఫ్ట్ మై పర్స్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం ఇంకొకటి ఇలాంటిది. నెక్స్ట్ వన్ వచ్చేసేసి నేను నీ కోసం బయట ఎదురు చూస్తూ ఉంటాను. నేను నీ కోసం బయట ఎదురు చూస్తూ ఉంటాను అంటే ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్ అంట. ఐ విల్ బీ వెయిటింగ్. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇది ఫ్యూచర్లో కాబట్టి విల్ బీ రావాలి. ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్. ఏమీ అనుకోకుండా కొంచెం పక్కకు జరుగుతావా. ఏమనుకోకుండా కొద్దిగా పక్క జరుగుతావా. వుడ్ యూ మైండ్ మూవింగ్ అసైడ్. వుడ్ యూ మైండ్ ఏమనుకోకుండా అని మూవింగ్ అసైడ్. వుడ్ యూ మైండ్ మూవింగ్ అసైడ్. నెక్స్ట్ వన్, అతను ఎవరికి సహాయం చెయ్యడు. అతను ఎవరికి సహాయం చెయ్యడు. హీ డజంట్ హెల్ప్ ఎనీవన్ ఆర్ ఎనీబడి. హీ డజంట్ హెల్ప్ ఎనీవన్. నెక్స్ట్, అతను ఎప్పుడు ఎవరిని లెక్క పెట్టాడు. అతను ఎప్పుడు ఎవరిని లెక్క పెట్టాడు. ఎప్పుడు అంటున్నాం కాబట్టి నెవర్ రావాలి. హీ నెవర్ కేర్స్ ఎనీవన్. హీ నెవర్ కేర్స్ ఎనీవన్. టుడే క్లాస్ దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ క్లాస్లో మనం కలిసి వచ్చేద్దాం. మరి నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.